పిల్లరా, ఒక చిన్న మాట మీతో పంచుకుంటాను. అదేం మాట అంటే యోహాను సువార్త 3:15. యా చాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి భయంకరమైనటువంటి బాధలు అనుభవించారు, భయంకరమైనటువంటి శిక్షలు అనుభవించారు. అలాంటి సమయంలో వాళ్ళు 430 సంవత్సరాలు బాధపడ్డారు. దే క్రైడ్ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుని తెలిసిన వాళ్ళే. ఏడ్చారు. ప్రభువా, మమ్మల్ని విడిపించయ్యా, ప్రభువా, ఈ బాధల నుంచి విడిపించు. ఉదయం 5 గంటలకి నుంచి రాత్రి 10-11 గంటల దాకా పని చేపించి ఇంత శుద్ధ పెడతారు అంతే. తినే శుద్ధ, ఆరోగ్యం అనారోగ్యం పట్టించుకోరు, పిల్లలు పెద్దలు ఏం పట్టించుకోరు. అలాంటి పరిస్థితి ఇజ్రాయేలు ప్రజలకు దొరికింది. ఏడ్చారు, దేవుని సన్నిధిలో బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు మొరవిని అక్కడికి సేవకుడైన మోషేని పంపించాడు. మోషేని పంపించి అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. ఆ ఫరో విడిచిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా ఇంకా పట్టుకొని అలానే చేయాలనుకుంటా ఉన్నారు. అట్లాంటి సమయంలో దేవుడు వారిని 430 సంవత్సరాల తర్వాత బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించారు. పిల్లరా, మన దేవుడు విడిపించే దేవుడు. అందరూ చెప్పండి. నీ సమస్యలు, కష్టాలు, రోగాలు, బాధలు ఎన్నున్నా ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఆయన వైపు చూస్తే చాలు. వాళ్ళు విడిపించబడి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోషే చెప్పినట్లు నడుచుకుంటూ అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. వెళ్తా ఉన్న సమయంలో కాస్త వాళ్ళకి దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. ఏం తగ్గింది? ప్రేమ తగ్గిపోయి వాళ్ళు దేవుని మాటకు లోబడటం మానేశారు. బాధ కలిగి పిల్లరా, ఒకరోజు ఏం జరిగింది తెలుసా? తాపకరమైన సర్పాలు, పలకండి, తాపకరమైన సర్పాలు అక్కడికి వచ్చి వాటిని కాటేయడం. తాపకరమైన సర్పాలు అంటే ఏంటి? మామూలు సర్పాలకి తాపకరమైన సర్పాలకి తేడా ఏంటి? పిల్లరా, సర్పాలు మనం కాటేసి అంటే వెంటనే చచ్చిపోతాడు. ఎవరైనా పాము కాటు ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. నాకేం కావట్లేదు, నేను చేయెత్తలేను. ఎవరన్నా మనలో ఎవరైనా పాము కాటు వేసిన వాళ్ళు ఉన్నారా? కాటుకు బాధపడిన వాళ్ళు ఉన్నారా? ఎస్, మా అక్కగారు, ఎస్తేర్ అక్కగారు ఉన్నారు. దేవుడు కృపను బట్టి దేవుడు కాపాడాడు. నేను ఒకసారి నల్గొండ కాదు, ఎక్కడ శ్రీశైలం అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కింద ఒక ప్రాంతం ఉంది, సున్నిపెంట అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇలా మీటింగ్ పెడతా ఉంటే సడన్గా ఒక ఆవుకి పాము కాటేసింది. గగ్గోలు పెట్టేశారు. పరిగెత్తుకుంటూ వెళ్ళిన ప్రార్థన చేసాం. పరిగెత్తుకుంటూ అక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదో మందులు వేస్తారట, వెంటనే చచ్చిపోతారు. ఆ పాము కనుక కాటేసిందంటే ఏమైపోతారు? చచ్చిపోతారు. కానీ తాపకరమైన పాముకి తాడు ఏంటంటే అది స్లోగా పాయిజన్ ఎక్కుతుంది, ఒకేసారి ఎక్కదు. పాము ఎక్కడ కాటేసినా మైండ్లో పడిపోద్ది, టపామని కూడా వెళ్ళిపోద్ది, సర్రమని వెళ్ళిపోద్ది, సలైన్ ఎక్కినట్టు. తాపకరమైనటువంటి పాము ఏంటంటే అంత స్లోగా ఎక్కుద్ది. వాళ్ళు ఆ నొప్పికి తట్టుకోలేరు, భయంకరమైన నొప్పి, లోపల కదలలేరు, కింద లేరు, పై లేరు. అట్లాంటి సమయంలో మోషేని పెడుతున్నారు. అయ్యా మోషే, మా కోసం ప్రార్థన చేయి, నాకు సహాయం చేయి అని అడుగుతుంటే మోషే ఏం చేస్తాడు? హీ క్రైడ్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. పిల్లరా, మనకి ఏ సమస్య వచ్చినా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు.
అందరూ అడుగుతున్నారు, అయ్యా ఏం చేయమంటే అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడే ఉన్నాడు తెలుసా? దేవుడు జవాబిచ్చే దేవుడు. ఏం జవాబిచ్చాడు తెలుసా? ఇదిగో వాళ్ళందరూ సర్పం చేత ఎందుకు తెలుసా కాటేయబడ్డారు? దేవుని మాట వినలా. అదే అరణ్యంలో ఎన్నో సంవత్సరాలు నడిచారు, అదే ప్రాంతం నడిచారు, అదే సర్పాలు ఉన్నాయి, కానీ అవేం చేయలే. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో సర్పాలు తాపకరమైన సర్పాలుగా మారిపోయి కాటేసినాయి. దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్న స్థలంలో క్షేమంగా ఉండాలంటే దేవుని మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని మాటకు లోబడినప్పుడు నీ చుట్టూ దేవదూతలు ఉంటారు, కాపుదలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుని మాట వినవో, దేవునికి వ్యతిరేకం చేస్తావో, తిరుగుబాటు చేస్తావో, అప్పుడు నీ పక్కనున్న ఏ శత్రువుగా మారిపోతాయి. నీకు ప్రేమతో ఉన్నవాడి శత్రువుగా మారిపోతాడు. ఆ సర్పాలన్నీ అప్పుడు దాకా క్షేమంగానే ఉన్నాయి, ఏం చేయలే. వాళ్ళు వస్తున్నారంటే పక్కెళ్ళిపోయినాయి. ఇప్పుడు అవి ఏం చేసినాయి అంటే అవి కరిచేసి పక్కెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆ సర్పాలని పక్కెళ్ళేటట్టు చేయొచ్చు, లేదా చచ్చిపోయేటట్టు చేయొచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు. మన పరమ తండ్రి ఏమన్నాడంటే, ఇదిగో మోషే, ఇదిగో ఒక ఇత్తడి సర్పాన్ని పైకెత్తు అన్నాడు. ఇత్తడి సర్పాన్ని ఒక గుంజకి కట్టేసి పైకెత్తు అన్నాడు. మోషేకి ఉన్న గొప్ప లక్షణం తెలుసా? ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా అని అడగడు. అలా అడగకుండా నడిచేవాడే దేవుని సేవకుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చింది ప్రభువా, ఎందుకు ఇలా చేయాలి ఎప్పుడు అడగడు. సేవకుడు ఎప్పుడు కూడా దేవుని మాటకి లోబడతాడు. సరే ప్రభువా నువ్వు చెప్పినట్టుంటే, అదిగో ఎవరైతే ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తారో, ఎవరైతే కాటు వేసినటువంటి వాళ్ళు ఇతర సర్పాన్ని చూస్తారో వాళ్ళందరూ బ్రతుకుదురు. ఒకసారి చదవండి, అది సంఖ్యాకాండము. మీకు చూపిస్తాను, ఆ మాటలు చాలా బాగుంటాయి. కొద్దిసేపట్లో ముగించేస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం వరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. అందరూ చెప్పండి, దాని వైపు చూచి బ్రతుకునని మోషే సెలవిచ్చాను. ఇప్పుడు నాకు వెళ్ళి చూడాలి, అందరూ ఇటు చూడండి, కింద చూడొద్దు. లుక్ అట్ మీ. దాని వైపు చూడాలి, ఇత్తడి సర్పము వైపు చూడాలి. అసలే విషం ఎక్కుతుంది, అసలే భయంకరంగా ఉంది, నొప్పులు బాధలతో ఉన్నారు. అలాంటి సమయంలో ఇట్లా పైకెత్తి చూడాలంటే కష్టమా ఇష్టమా? కష్టం. మోషే అంటున్నాడు, ప్రజలారా మీరందరూ బతకాలంటే ఆయన వైపు చూడండి. అదిగో ఇత్తడి సర్పం వైపు. కొందరు అన్నారు, పిచ్చి పట్టిందా నీకు? దేవునికి ప్రార్థన చేసి మాకు ఏదైనా మంది అయ్యా, దేవునికి ప్రార్థన చేసి సర్పాలని చచ్చిపెట్టేట్టు చెయ్యి, ఇదిగో దేవునికి ప్రార్థన చేసి మేమందరం క్షేమంగా ఉండేట్టు చెయ్యి అంటే మోషే అంటున్నాడు, ఇదిగో మీరు బతకాలంటే ఏం చేయాలి? ఇత్తడి ఆ సర్పం వైపు నువ్వు చూడాలి. ఆడ చూసాంలే, ఇక్కడ బాధపడుతుంటే అటువైపు చూడాలంట. చూడటం లేదు, వాళ్ళ ఏం లేదు చెప్పండి, నమ్మకం లేదు. ఇఫ్ యు బిలీవ్, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచితే అటు చూడగలవు. సరే మోషే చెప్పాడని చెప్పి కొంతమంది చూడగలిగారు. ఎప్పుడైతే చూశారో వాళ్ళందరూ ఏమయ్యారు? బ్రతికారు. ఎప్పుడైతే చూశారో అది బతికారు. ఈ సంఘటనని దాదాపు 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్నారు యోహాను సువార్తలో. మోషే ఎలాగైతే ఎత్తాడో అలాగా క్రీస్తు మన కొరకు సిలువలో ఎత్తబడ్డాడు. ఈరోజు క్రీస్తును చూడగలిగితే, ఎస్ నా కొరకు సిలువలో ప్రభు చనిపోయాడని నువ్వు చూడగలిగితే, నువ్వు నమ్మగలిగితే నువ్వు బ్రతుకుతావు. నాకులాగా సజీవంగా వచ్చి దేవుని స్తుతిస్తావు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 మాటలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీ బైబిల్ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి. మనం కూడా సిలువలో వ్రేలాడాడు, నా కోసం సిలువలో వ్రేలాడాడు. పలకండి అన్నమాట. శాపం అయిపోయాడు. శాపం. మీరు అనుకోవచ్చు అదేంటది, ఒక సర్పంలాగా అయ్యాడంటే. సర్పం అంటే మన అందరం కూడా అది ఒక శాపంగా చూస్తాం కదా. ఎలాగయ్యాడంటే పరిశుద్ధ గ్రంథం ఒక 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. యేసుక్రీస్తు వారు సిలువలో పాపం అయిపోయాడు. నీ పాపాన్ని, మనందరి పాపాలని ఆయన సిలువలో భరించాడు. పాపం అయిపోయాడు. ఎక్కడ పాపం చేయలే. దాదాపు 33.5 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఎక్కడ కూడా పాపం చేయలే. నోటితో కూడా పాపం చేయలే. ఎక్కడా పాపం చేయని వ్యక్తి నీ కోసం, నా కోసం ఆ సిలువలో వేలాడుతూ పిల్లరా అక్కడ పాపం అయిపోయాడు. అది మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరిగిందంటే ట్రాన్స్ఫిషన్. నీ అన్నీ ఆయన తీసుకున్నాడు, ఆయన అన్నీ నీకు ఇచ్చాడు. ఆయన సంతోషాన్ని నీకు ఇచ్చాడు, ఆయన ఆరోగ్యాన్ని నీకు ఇచ్చాడు, ఆయన బలాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు సిలువ వైపు చూస్తే నీ దగ్గర ఆయన తీసేసుకున్నాడు. నువ్వు అంతకుముందు పాపంలో ఉన్నావు, దానివల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఆ మరణాన్ని ప్రభు తీసేసుకున్నాడు. నీ రోగాన్ని ఆయన తీసేసుకున్నాడు, నీ శాపాన్ని ఆయన తీసేసుకున్నాడు, నీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆయన తీసేసుకున్నాడు. హీ గివ్ ఎ గిఫ్ట్ టు యూ. నీకు ఆయన ఇచ్చేశాడు. ఎక్కడ తెలుసా జరిగింది ఈ విషయం? సిలువలో. పలకండి, సిలువ దగ్గర. సో ఎప్పుడైనా నువ్వు చూడాల్సింది సిలువలో వేలాడిన యేసుని మాత్రమే. నాకు ఈ మేలు జరిగిందంటే కారణం ఆ సిలువలో వేలాడిన యేసు. సిలువలో వేలాడిన యేసు నా పాపాలు భరించాడు, నా రోగాలు భరించాడు, నా వ్యాధులు భరించాడు, నా దుఃఖాన్ని భరించాడు, సమస్తాన్ని ఆయన తీసుకున్నాడు అని గనక నువ్వు నమ్మగలిగితే బ్రతుకుతావు, జీవింపజేస్తావు. ఇంకో చిన్న మాట చూడండి, అదే బైబిల్లో ఇంకో చిన్న మాట మీకు చూపిస్తాను. పిల్లలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. చాలా బాగుంటుంది, చాలా ఇష్టం నాకు ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. గలేషియన్స్ 3:13. ఇక్కడ ఆత్మ గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. బాగా వినండి. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై శాపమై, క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? శాపమై మనలను ధర్మశాస్త్ర శాపం నుండి. పిల్లరా, దేవుడు ఎక్కువగా ఆశీర్వదించింది మొట్టమొదటి ఎవరు తెలుసా? అబ్రహాంని. జక్క ఇంటికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నువ్వు కూడా అన్నాడా లేదా? అబ్రహాం కుమారుడు. అబ్రహాంకి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చినాయో సేమ్ ఆశీర్వాదాలు మనకు కూడా వచ్చినాయి. ఎలా వచ్చినాయి తెలుసా? సిలువ దగ్గర ప్రభువారు తీసుకొచ్చి నీకు ఇచ్చేశాడు. నీ పాపాలు ఆయన తీసుకున్నాడు, మన రోగాలు ఆయన తీసేసుకున్నాడు, మన శాపాలు ఆయన తీసేసుకున్నాడు, మన దోషాలు ఆయన తీసుకున్నాడు. వెన్ యూ లుక్ అట్ జీసస్, యేసయ్య దగ్గరికి వెళ్తే సేమ్ ఆశీర్వాదాలు నీకు వచ్చేసినాయి. ఇప్పుడు మన అబ్రహాము కుమారులు అందరికి గుండె మీద చేసి చెప్పండి. మీ గుండె తెచ్చుకున్నారా? ఇంట్లో వదిలిపెట్టారా? నిజంగా అయితే ఇలా చదివి చేయి పెట్టాలి. అందరూ పెట్టాలి. అందరూ పిల్లలు పెద్దలు అందరూ పెట్టాలి. నేను అబ్రహాము, మీరు కుమార్తె అని చెప్పండి, మీరు కుమారుడు అని చెప్పండి. ఎవరి కుమార్తెను? ఎవరి ద్వారా? సిలువ ద్వారా. అన్నీ పొందాయి. నువ్వు దీవించబడిన వ్యక్తివి. ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు నేను ఇంతే, నేను పాపల్ని, నేను రోగిని, సమస్య అని, అది ఇది అనుకుంటారు. నో, ఏమనుకోవాలంటే నేను అబ్రహాం ద్వారా దీవించబడ్డాను. అబ్రహాము దీవెనలన్నీ కూడా క్రీస్తు ద్వారా నాకు వచ్చాయి, ఆ సిలువలో వచ్చాయి. కాబట్టి నేను శపించబడిన, నా శాపాలన్నీ తీసేసుకున్నాడు ప్రభు, నా రోగాలన్నీ తీసేసుకున్నాడు. ఐఎమ్ నాట్ ఎ కర్స్డ్ పర్సన్. నేను రోగిష్ఠుని కాదు. ఎవరు తీసుకున్నారు నా రోగాన్ని? చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. నీ రోగాన్ని, శాపాన్ని యేసే తీసుకున్నాడు. అందరూ చెప్పండి. మొహం ఇట్ట పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పండి. కొంతమందికి నమ్మకం లేదు. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను. నా యేసయ్య నా శాపాలన్నీ తీసేసుకున్నాడు, ఆయన ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నిలబడ్డాను. మనం జస్ట్ చూస్తే నమ్ముతాం. అర్థమైందా? దేవుని వాక్యాన్ని నమ్ముదాం, దేవుని మాటను నమ్ముదాం, దేవుని వాక్యాన్ని నమ్ముదాం. యేసు వైపు చూడడం అంటే క్రీస్తు వైపు చూడడం, వాక్యం వైపు చూడడం. వాగ్దానము నమ్మదగినవాడు, ఆయన ఎప్పటికీ ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. ఆ రోజు తాపకరమైన సర్పాలు కరిస్తే చాలామంది చూడలా. ఈరోజు కూడా చాలామంది యేసు వైపు చూడలా.
యేసు సిలువలో నీ కోసం వేలాడాడని చెప్తే నమ్మట్లా. ఎప్పుడో సిలువలో చచ్చిపోయాడంట, అది మేము నమ్మాలంట అన్నాడు. వాళ్ళకి అందుకని ఆశీర్వాదం లేదు. ఈరోజు నువ్వు ప్రభు వైపు చూడగలిగితే, ఎప్పుడు ప్రతి విషయంలో క్రీస్తు వైపు చూడగలిగితే గొప్ప దీవెనలు పొందుకుంటాం. ఆ రోజు బ్రతికారు, ఈరోజు కూడా బ్రతుకుతాం. మనం బ్రతకటం అంటే ఇక్కడే కాదు, మనం చనిపోయినా కూడా ఎక్కువవుతాం. నిత్య జీవితం కలుగుతుంది, మనకి నిత్య జీవితం కలుగుతుంది. మనందరం కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నాం, భలే హ్యాపీగా ఉన్నాం కదా మనంతా. మనందరం ఇంకా అన్ని ఊళ్ళో మనం కలిసి పరలోకంలో ఉండబోతున్నాం. ఇంతకంటే గొప్ప సంతోషంగా ఉంటుంది, ఇంతకంటే గొప్ప ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి పిల్లరా, యేసు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. అందరూ చెప్పండి అన్నమాట. యేసు నామములో నాకు రోగం లేదు. చెప్పండి, చెప్పలు గట్టిగా చెప్పాలి. యేసు నామములో నాకు శాపం లేదు. ఇట్టనే చూసాం అనుకో, అవన్నీ నీలోనే ఉంటాయి. బీ హ్యాపీ. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం తెలుసా? చక్కగా చిరునవ్వు ఇవ్వడం. అందరు చిరునవ్వు నవ్వండి. అరే భలే నవ్వుతున్నారు. కుక్కలు, మేకలు, పందులు, దున్నపోతులు నవ్వు. నేనేం అంటలేదు మిమ్మల్ని, మీరే అనుకోండి. మీరు ఎలాంటి వాళ్ళో మీరు తెలుసుకోండి. బీ హ్యాపీ. ప్రభు ఒక మాట అన్నాడు, ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండండి? సంతోషంగా. ఇక్కడ వెళ్ళేటప్పుడు మా పాస్టర్ గారు చెప్పి అనుకుని వెళ్ళారు అనుకో, ఇది ఏదో అయింది రోయ్, పాస్టర్ గారు ఏదో చేశారు అనుకుంటారు. అట్లా కాదు. నేను అనేది ఏంటంటే, బీ హ్యాపీ ఆల్వేస్. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెల్లించండి. ఒకటే అనుకోండి, యేసు ఈ సమస్యను జయించగలడు. మీ ఇంటికి ఒక సమస్య వచ్చింది, మీ ఇంటికి ఒక రోగం వచ్చింది, యేసు నామములో తొలగిపోవునుగాక అని చెప్పండి. మీరు ఆమెను చెప్పడం కాదు, మీరు అక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? సమస్య వచ్చింది అనుకో, యేసు నామములో ఈ సమస్య తొలగిపోవునుగాక. అందరు పలకండి అన్నమాట. మీకు నేర్పిస్తాను, నేర్చుకోండి. రోగం వచ్చింది, డాక్టర్లు మనకి మందులు ఇస్తారు, నర్సులు మనకి సూదులు వేస్తారు, హాస్పిటల్లో మనకి ఆపరేషన్ చేస్తారు. కానీ ఆరోగ్యం ఇచ్చేది మాత్రం మన రక్షకుడే. స్తోత్రం చెప్పండి. నేను అడుక్కుంటే చెప్పకూడదు, మీరే చెప్పాలి. హుషారుగా ఉండాలా. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చునుగాక. చేతులెత్తి చెప్పాలి కదా. ఒట్టి చేతుల్ని పప్పు రుబ్బడానికి లేకపోతే ఏదో పనులు చేయడానికి కాదు, దేవుని స్తుతించడానికి ఉపయోగిద్దాం. దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు మీ అందరికీ. ఏంటో తెలుసా? సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. అన్నీ కూడా దేవుని వైపు తిరగండి. ఈ చేతులు దేవునికి ఉపయోగపడును గాక, ఈ శరీరం దేవునికి ఉపయోగపడును గాక. చచ్చిపోయిన తర్వాత ఏం ఉపయోగిస్తాం? ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి చచ్చిపోయిన తర్వాత నీ కళ్ళు ఇవ్వు, నీ కిడ్నీ ఇవ్వు, నీ అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సజీవ యాగముగా. చచ్చిపోక ముందే నువ్వు దేవునికి ఇచ్చేయి. చెప్పండి, ఈ చేతులు, అందరూ చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి. చేతుల్ని దేవునికి ఇచ్చేసా, ఈ కాళ్ళని దేవునికి ఇచ్చేసా, ఈ కళ్ళని చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు చెప్పాక గుడ్లు తీసేస్తాడు దేవుడు. ఈ కళ్ళని దేవునికి ఇచ్చేసా, ఈ నోరుని దేవునికి ఇచ్చేసా. అంటే ఏం పాటలు పాడాలి? సినిమా పాటలు పాడావా పళ్ళు ఊడగొడతా, జాగ్రత్త. బీ హ్యాపీ. యేసయ్య నీకోసం అంత గొప్ప కార్యం చేశాడు, సిలువలో వెళ్ళాడాడు, ఎంత ఘోర శిక్ష అనుభవించాడు తెలుసా? నీకోసం, నా కోసం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో, మర్చిపోకూడదు. ఎవ్రీడే కమ్ టు జీసస్. యేసయ్య నా సిలువలో నువ్వు చేసిన త్యాగం కొరకు వందనాలు అని చెప్పాలి. ఒకటి తక్కువ, కొరడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? మన కోసం. తల మీద ముళ్ళ కిరీటం గుచ్చబడింది. ఎందుకో తెలుసా? నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన శిక్ష అనుభవించాడు. మేకులు గుచ్చబడ్డాయి, భయంకరమైన అనుభవించాడు, శాపాన్ని అనుభవించాడు, ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. వై? నీవు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని. నువ్వు రోగంలో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు రోగగ్రస్తుడిగా ఉండడం దేవుని చిత్తం కాదు. అందుకని నేను రోగాన్ని తీసేసి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ప్రభు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు శాపంగా ఉండడం దేవుని చిత్తం కాదు, నీవు ఆర్థికంగా ఇబ్బంది పడడం దేవుని చిత్తం కాదు, సమృద్ధిగా ఉండడం దేవుని చిత్తం. యేసు నామములో సమృద్ధి పొందుదురుగాక. ఎందుకంటే సిలువ రక్తం నీ మీదకి వచ్చేసింది.
ఎప్పుడు చెప్పుకోండి, నేను సమృద్ధిగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, ఆశీర్వాదకరంగా ఉంటాను, దీవెనకరంగా ఉంటాను. నీ నోట్లో పలికే మాట ప్రతి మాట నెరవేరునుగాక. నీ నోట్లో ఎప్పుడు శాపాలు పలకబాకండి. నా బిడ్డ దీవించబడునుగాక, పెద్ద ఇంజనీర్ అవునుగాక, డాక్టర్ అవునుగాక పలుకుతూ ఉండండి. గాడ్ విల్ బ్లెస్ యూ. శాపాన్ని నోట్లో పలకొద్దు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవి, ఆశీర్వాదాన్ని పలుకు అంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని పలుకు. పిల్లరా, మోషే పైకెత్తాడు. ఎవరైతే ఇది నమ్ముతారో చూడండి అన్నాడు. నమ్మిన వాళ్ళు చూశారు, నమ్మని వాళ్ళు చూడలా. కింద వాళ్ళు ఏమైపోయారు? పిల్లలు చెప్పాలి, ఏమైపోయారు? చచ్చిపోయారు. ఈరోజు యేసును చూచిన వారు యేసు నామములో ఆరోగ్యం పొందుదురుగాక. యేసును చూచిన వాళ్ళు సమృద్ధి పొందుదురుగాక. ఇక నుంచి బిల్డింగ్ మామూలు బిల్డింగ్ కాదు, దేవుని యొక్క కృపలో దేవుడు మన శిలా ప్రార్థనా మందిరాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీరందరూ కూడా కారులో వచ్చుదురుగాక. ఆశపడండి, ఆశపడండి, తప్పులేదు. భౌతికంగా ఆశపడండి, ఆత్మీయంగా ఆశపడండి, దేవుని విడిచిపెట్టబాకండి. ఈరోజు చాలా కష్టపడి నడుచుకుంటా రావచ్చు. ఈరోజు కష్టపడి ఒకవేళ నీ జీవితంలో అప్పులతో ఉండొచ్చు. ఎంతమంది అప్పులు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి చూద్దాం. లెట్ మీ సీ. ఎంతమంది ఉన్నారు? పర్వాలేదు, చేతులు పైకి ఎత్తండి, పర్లేదు. ప్రభు చూస్తూ ఉన్నాడు. పైకి ఎత్తండి బాగా. నాకు అప్పులు లేవు, అందుకని నేను ఎత్తున్నాను. ఎత్తండి, మీరు ఎత్తండి. ఐఎమ్ గోయింగ్ టు ఒక ప్రకటన చేయబోతా ఉన్నాను. యేసు నామంలో అందరు పలకండి. ఈ యొక్క అప్పులన్నీ ప్రభు కొట్టివేయునుగాక. యేసు నామంలో దీవించబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. దేవుడు కార్యం చేస్తాడు మీకు. నమ్మండి. బిలీవ్ ఇన్ గాడ్. మీరు ప్రభు వైపు చూడండి. ఎందరూ ఆయన్ని అంగీకరించుదురో. యేసు వైపు చూస్తే విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించి వాడవైన యేసు వైపు చూడండి. మీ జీవితాలు మారుతాయి, మీ ఆలోచనలు మారుతాయి, మీ తలంపులు మారుతాయి. యేసు నా కోసమే సిలువలో, మిగతా వాళ్ళ కోసం మారాడు, చనిపోయాడానికో వేస్ట్. నా కోసమే సిలువలో చనిపోయాడు. నేను ఆరోగ్యంగా ఉండాలని, నేను చనిపోయేంత వరకు ఆరోగ్యంగా ఉంటా. మోషే అనుకున్నాడు, ఈ 80లో చచ్చిపోతానేమో అనుకున్నాడు. అందుకనే ఒక కీర్తనలో రాశాడు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సరే నా వైపు చూడరా, నేను ఇంకా ఆశీర్వదిస్తా అన్నాడు. వెన్ గాడ్, దేవుడు ఒక మాట చెప్తే అది నెరవేర్చబడుద్ది. అదే మోషే పిల్లరా, ఎత్తిన మోషే ప్రభు వైపు చూశాడు, 120 సంవత్సరాలు బ్రతికాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. వాట్ ఏ గాడ్ హీ ఈస్. మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. పూర్తి ఆయుష్కాలం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దుఃఖపడబాకండి. మీ ఒక్కరిని బట్టి మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, మీ బంధువుల్ని యేసు నామములో దీవించబడునుగాక. వచ్చే సంవత్సరం మనం వచ్చేటప్పుడు ఈ మందిరం మనకు సరిపోదు. పెద్ద గ్రౌండ్ మనకు అవసరం. ఆమేన్ చెప్పండి. దేవుని నోట్లో పెట్టండి. మీ నోట దేవుని మాట పెట్టాడు. దేవుని మాటలు మాట్లాడండి. ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను ఆశీర్వదించేదను అన్నాడు. అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు 7 రకాల ఆశీర్వాదం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. నేను కనిపిస్తున్నానా మీకు? ఆదికాండంలో చెప్పాడు, నేను ఆశీర్వదించబడదు అన్నాడు. నేను ఆశీర్వదించబడిన వాడిని అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళందరూ మోషే ఎత్తినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో వాళ్ళు బ్రతికారు. అలాగే మనం కూడా క్రీస్తు వైపు చూస్తే, సిలువలో వేలాడిన క్రీస్తు వైపు చూస్తే, వాక్యం చూస్తే ఆయన వాగ్దానములు నమ్మదగినవి, ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ లోకం వైపు చూడబాకండి, పరిస్థితుల వైపు చూడబాకండి, దీని లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూడబాకండి. అది నువ్వు జీవితంలో నెరవేరు. దేవుని వాక్యం మాత్రమే నెరవేరుద్ది. ఆకాశము గతించును, భూమి గతించును, కానీ ఎన్నడూ నా మాటలు గతించువని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇంకో చిన్న మాట చెప్పి నేను పూర్తి చేసేస్తాను, ప్రార్థన చేస్తాను పిల్లరా. అదేంటో మాట తెలుసా? లెట్ కమ్ టు గాడ్. మీకు అందరూ ఎప్పుడైనా విన్నారా? WHO ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎక్కడైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ WHOనే అందరికీ మందులు ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా? వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా? మీరు చెప్పండి బ్రదర్. సింబల్ చూసారా? ఆ సింబల్ ఒక పెద్ద స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో రెండు పాములు ఇలా ఉంటాయి.
మీరు కావాలంటే చదవ చూడండి, ఒకవేళ మనకి స్క్రీన్ ఉంటే చూపిద్దాం. అంబులెన్స్ మీద కూడా ఉంటుంది. ఎక్కడైనా చూడండి, ఏ హాస్పిటల్ అయినా చూడండి, ఆ పాము ఇలా ఉంటుంది. అంటే మీరు ఇంట్లో కూడా పాములు పెట్టుకోమని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు సిలువలో వేలాడాడు అని ప్రతి ఒక్క హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడాడు. అందరు పలకండి అన్నమాట. నా కొరకు సిలువలో వేలాడాడు. ఆ మాట చెప్పాలి, అందరికీ చెప్పాలి. యేసుక్రీస్తు వారు నా కొరకు సిలువలో వేలాడాడు. నా రోగాలు భరించాడు, నా శాపాలు భరించాడు, నా దోషాలు భరించాడు, నా దుఃఖాన్ని భరించాడు, నాకున్న సమస్యలు భరించాడు. ఆయన ఆశీర్వాదం నాకు వచ్చింది. నేను ఆశీర్వదించబడిన వాడును. చెప్పండి అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? మీ ఆయన నుంచి రాలా, మీ బిడ్డల నుంచి రాలా, నీ కుటుంబం నుంచి రాలా. చాలామంది అనుకుంటారు మేము ఈ కుటుంబంలో పుడితే ఆశీర్వాదం వచ్చింది అనుకుంటారు. నో 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 ఆశీర్వాదం అక్కడ రాలా. జీసస్ ద్వారా, యేసు ద్వారానే నీకు ఆశీర్వాదాలు వచ్చినాయి. అందరూ చెప్పండి అన్నమాట. యేసు ద్వారా నాకు ఆశీర్వదించబడ్డాను. ఎలాంటి ఆశీర్వాదం అంటే నీకు అబ్రహాంను చూపించాడు. అబ్రహాం అన్ని విషయంలో 24వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే ఒక మాట రాస్తుంది, అన్ని విషయంలో అబ్రహాం దీవించబడ్డాడు. దేవుని బిడ్డలైన మనం అన్ని విషయంలో దీవించబడదు గాక, ఇతరులకు ఇచ్చేవారుగా ఉందము గాక. మీరు ఆమెను చెప్పకూడదు, నేను చెప్పే మాటలు చెప్పాలి. నేను ఇచ్చేవారుగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, ఆశీర్వాదకరంగా ఉంటాను, నా చుట్టుపక్కల 1000 మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను. నేను ఒక్కడనే చెప్పుకుంటున్నట్టుంది. నీకు బోర్డు కూడా చెప్తా, చెప్పకపోతే. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని స్తుతించండి. ఎప్పుడు నీ నోట్లో ఏదైతే పలుకుతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. అర్థమైందా? మనకి ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఒకటే, ఏంటో తెలుసా? పాపం. చెప్పండి ఆ మాట. పాపము వలన దేవుని ఆశీర్వాదం మనకు రాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాన్ని పొందలేకపోతుంది. మహిమన్న ఆశీర్వాదం ఒకటే. నీకు ఆశీర్వాదాలు, నీకు మంచి ఇల్లు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నీకు రావట్లా. నీ బిడ్డలు మంచిగా చదవాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ చదవట్లా. నువ్వు ఇతరులు 10 మందికి అన్నం పెట్టే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నువ్వు పెట్టట్లా. నువ్వే పోయి అడుక్కుంటున్నావు. ఎందుకు? నీలో ఉన్న పాపమే. బికాస్ ఆఫ్ యువర్ సిన్ బ్లెస్సింగ్స్ నీ హృదయంలో, జీవితంలో రావట్లా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఫస్ట్ మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అది ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. యేసు నామములో మీరందరూ వర్ధిల్లుదురుగాక, వర్ధిల్లుదురుగాక. ఎలాగ వర్ధిల్లాడు ఇస్సాకు? ఎలాగ వర్ధిల్లాడు? పలకాలు అందరూ 100 అదే ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది. ఆమె అదే ఆశీర్వాదం నీకు వస్తుంది. రాసుకోండి కావాలంటే. 24 సంవత్సరంలో దేవుని సేవకుడి ద్వారా ఈ మాట పలికాడు, కాబట్టి నేను వచ్చే సంవత్సరానికి నేను ఎంత ఆశీర్వదించబడతాను. నమ్మండి, దేవుని వైపు చూడండి. ఆ పాములు కరిచిన వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూశారు. ఈరోజు నీ పాపం నేను కరిచిందని ఒప్పుకో. అవును ప్రభా, నేను పాపి, నేను ఒప్పుకుంటే. అవును ప్రభా, పలానా చోట నేను పాపం చేశాను, తప్పు చేశాను, కళ్ళతో పాపం చేశాను, నా నోటితో పాపం చేశాను, నా హృదయంలో తప్పు చేశానని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన వైపు చూడగలిగితే గాడ్ విల్ బ్లెస్ యూ. నువ్వు నమ్మకుండా నేనేం చేయలేదు, నేను మంచోడిని, నాకేం పర్వాలేదని నువ్వు అనుకున్నావంటే వాళ్ళలాగా నువ్వు కూడా చచ్చిపోతావు. ఈరోజు నీకు బ్లెస్సింగ్ రావాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకే ప్రభువు నన్ను అంత దూరం నుంచి పంపించాడు. ఎందుకు ఈ సేవకుని ఇంత దూరం పంపించాడు? ఇన్ని రోజులు ఎందుకు పంపించలేదు? దేవుని చిత్తం ఉంటేనే దేవుడు ఒక సేవకుని పంపిస్తాడు అక్కడికి. కాబట్టి పిల్లరా, దయచేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నది ఒకటే, వాళ్ళు పాముల వైపు చూసి, ఆ ఇత్తడి వైపు, సర్పం వైపు చూసి రక్షణ పొందారు. ఈరోజు యేసుక్రీస్తు వారి వైపు చూసి నువ్వు కూడా దీవించబడతావు, నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. సంఘం దీవించబడితే ఆటోమేటిక్గా చర్చ్ డెవలప్ అయిపోద్ది. దుఃఖపడబాకండి. ఒకటే ఒకటి చెప్పండి, ప్రభువా నువ్వు నా కోసం సిలువలో, ఇదే ఒకటి చెప్తా ఉండండి. సిలువలో వేలాడావు, నా కోసం పాపమయ్యావు, నా కోసం దోషమయ్యావు, నా కోసం రోగమయ్యావు, నీకు వందనాలు ప్రభువా అని చెప్తాడండి. దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. ప్రభువు ఒక మాట అంటున్నాడు, చదవండి యెషయా గ్రంథంలో. చూడండి చివరిగా ముగిచ్చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్. 45:22. బూదిగంత నివాసులారా అంటే దాంట్లో నువ్వు ఉన్నావా లేదా? నీకు ఉందో లేదో తెలియట్లే ఈ అమ్మాయికి. నువ్వెక్కడున్నావు?
బూదిగంత నివాసులారా అంటే నువ్వు ఉన్నావా లేదా? గట్టిగా చెప్పండి. ఉన్నావా లేవా? సచ్చినోళ్ళలాగా ఉన్నావా? బతికినోళ్ళలాగా ఉన్నావా? నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా లేకపోతే శాపంగా ఉండాలనుకుంటున్నావా? కొంతమందికి ఎప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి, కడుపులో గడ్డలు వస్తూ ఉంటాయి, షుగర్ వస్తూ ఉంటుంది, బీపీ వస్తూ ఉంటుంది. యేసు నామములో అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఈరోజు. భయపడవాకండి, ఎందుకంటే యేసు సిలువలో వేలాడారు నీకోసం. ఆయన ఊరకనే రాలా, నీకోసమే వచ్చాడు. నువ్వు నమ్మితే చాలు. నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని, ఆయన సిలువలో నా కోసం చనిపోయాడు అని నమ్మితే చాలు, నీకు ఆశీర్వాదం వచ్చింది. నమ్మనోడికి రాదు. నమ్మకమే కావాలి, విశ్వాసమే కావాలి. అర్థమైందా? చదువు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు నేనే, ఏ దేవుడు లేడు. అందరూ చెప్పండి అన్నమాట, ఏ దేవుడును లేడు. ఈ లోకంలో ఏ దేవుడు లేడు, ఒకడే దేవుడు, ఆయన యెహోవా పరలోకపు తండ్రి. ఆయన తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు అని పంపించారు. ఈ పాపం మనిషిని నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నువ్వు రోగగ్రస్తుడిగా అయిపోతున్నావు, నువ్వు అప్పుల పాలైపోతున్నావు. ఈ పాపం వల్లనే. ఎవరి పాపం కాదు, నీ పాపం వల్లనే నీకు సమస్యలు రావడానికి కారణం అది. ఈరోజు యవనస్తులు పాపం వల్ల చచ్చిపోతున్నారు. కొంతమంది వాళ్ళ జీవితాలు, కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. కారణం ఒకటే, అదేంటి తెలుసా? పాపం. ఏడుస్తున్నారు తల్లిదండ్రులు, ఏంటి నా బిడ్డ అయిపోయాడు, నా మనవడు ఇట్లా అయిపోయాడు, నా కుమార్తె ఇట్లా అయిపోయింది, ఏడుస్తుంది. కారణం ఏంటో తెలుసా? పాపం. కాబట్టి నువ్వు యేసయ్య దగ్గరికి రా. ఆయన అంటున్నాడు, పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇంకెవరన్నా పిలిచారా? అలాగా ఎవరన్నా పిలిచారా? ఎవరు పిలవలా. యేసు మాత్రమే నేను పిలుస్తూ ఉన్నాడు, రా యేసయ్య దగ్గరికి. ప్రభువా నేను పాపి, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. పిల్లరా, ఇది అబద్ధం కాదు. అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని తిన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే వాళ్ళందరూ బతికారో, ఈరోజు యేసు నామములో నువ్వు కూడా బ్రతుకుతావు, నువ్వు కూడా దీవించబడతావు, నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. నీ కోరికలన్నీ యేసు నామములో నెరవేర్చబడతాయి. 3వ అధ్యాయం 15వ వచనం యోహాను సువార్త. చివరిగా మాట చదవండి. అలాగే ఎలాగా ఆ ప్రశ్న వేసుకోవాలి. ఎలాగా? పైన వచ్చిన చదివితే అర్థం అవుద్ది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను. ఈరోజు నేను ఇక్కడ ఎత్తుతున్నాను సిలువలో వేలాడిన యేసును. సిలువలో వేలాడిన యేసును మీకు చూపిస్తూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితం నీకోసం సిలువ చనిపోయాడు. చాలామంది అనుకుంటారు, ఎప్పుడో సిలువలో చనిపోయిన యేసయ్య నన్ను ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడంటే, నేను అడుగుతున్నాను, 1962వ సంవత్సరంలో అమృతాంజన్ కనిపెట్టారు. ఇప్పటికీ నీకు ఉపయోగపడిందా లేదా? చక్కగా దాన్ని తీసుకుని వాడుతున్నావా లేదా? సేమ్ యేసు రక్తం మన కుటుంబం మీద ప్రోక్షించుకోండి. ప్రభా నీ రక్తం నా మీద, మా కుటుంబం మీద ఉండునుగాక. చెప్పండి ఆ మాటలు. యేసయ్య రక్తం మా కుటుంబాల మీద, మా బంధువుల మీద, మా స్నేహితుల మీద ఉండునుగాక. ఆ ఒక్క మాట చెప్పండి, ఆల్రెడీ యేసు రక్తం దాని మీదకి వచ్చేస్తుంది. మీరేం చేయనక్కర్లా. ప్రభా నీ రక్తం నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఉండునుగాక అని చెప్పండి చాలు. ఎందుకంటే ఈ లోకంలో అన్ని రక్తాలు పాప రక్తమే, కానీ ఒకే ఒక రక్తం పరిశుద్ధ రక్తం, ఒకే ఒక రక్తం పాపం లేని రక్తం, ఒకే ఒక రక్తం ఈ లోకంలో ఎవ్వరూ కూడా దానిని మించలేదు. అదే ఎవరి రక్తం తెలుసా? యేసయ్య రక్తం. కాబట్టి నీ నోట్లో ఎప్పుడు కూడా యేసయ్య రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. నోట్లో యేసయ్య రక్తం అని వచ్చిందంటే వెంటనే ప్రభు నేను తొంగి చూస్తాడు. ఎవరి బిడ్డ యేసయ్య రక్తం ఉంది అంటుంది ఏంటి అనుకుంటాడు. వెంటనే దేవుడు నిన్ను దీవిస్తాడు, వెంటనే ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ నుంచి నీ జీవితం మారిపోనుగాక. ఎలాగైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూశారో వాళ్ళందరూ బ్రతికారో, సిలువ వైపు చూసిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. సిలువలో వేలాడిన యేసు నా కోసం నా రోగాలు భరించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పచ్చు. నేర్చుకోండి, ఇవన్నీ దేవుని ఘనపరచడం నేర్చుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. యేసు వైపు చూడండి. యేసే మంచిది. ఆయన చనిపోయి తిరిగి ఇచ్చినవాడు, సజీవుడు. ఆయన నాతో పాటు వచ్చాడు, ఇక్కడికి నాతో పాటు ఉన్నాడు. ఈ సంతోషం ఎవరు ఇచ్చింది? యేసే ఇచ్చింది. యేసే ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, మనతో ఉన్నాడు. డోంట్ వరీ టుడే, బీ హ్యాపీ. యేసయ్య యెహోవా దేవుడుగా గల జనులు, గట్టిగా చెప్పండి అన్నమాట. ధన్యులా అన్యులా? మనం ధన్యులం. వీఆర్ హ్యాపీ టుడే. దేవా
నాకెంత కృపిచ్చింది కొందరు. ఎంతమంది యేసయ్యను చూస్తారు, సిలువలో వ్రేళ్ళని యేసయ్యను చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళు అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. లెట్ us కమ్ టు గాడ్. అందరు తల్లు వంచండి కొద్దిసేపు. మీకు ఇష్టమైతే యేసయ్య ముందు మోకరించండి చక్కగా. దేవా, నీ బిడ్డనైనా నేను, నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభు అనుకున్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడబాకండి. సేమ్ ఆశీర్వాదం 15 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన ఆశీర్వాదం, నీకు దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది. గాడ్ బ్లెస్ యూ టుడే. దేవుడు నేను బహుగా దీవించబోతా ఉన్నాడు. రాబోతున్న సంవత్సరం నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగా నువ్వు ఉండబోతా ఉన్నావు. దీవెనకరంగా మారిపోతూ ఉన్నాడు. కాబట్టి అందరూ చక్కగా మోకరించి దేవునికి స్తోత్రం చేద్దాం. దేవా, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్. దేవా, అబ్రహాం పొందిన ఆశీర్వచనం నేను పొందాను ప్రభువా. సిలువలో వేలాడిన యేసు ద్వారా నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప దీవెనల కొరకు వందనాలు ప్రభువా. నా శాపాన్ని, నా రోగాన్ని, నా దోషాన్ని, నా పాపాన్ని సిలువలో వేలాడి తీసుకున్నారు తాయి. నీకు స్తోత్రాలు. నాకు ఆరోగ్యం ఇచ్చారు, నాకు బలాన్ని ఇచ్చారు ప్రభువా, నీ శక్తిని ఇచ్చారు ప్రభువా. దీవెనకరంగా మార్చబడ్డాను ప్రభువా. నేను ఈ దేశానికి ఆశీర్వదకరంగా మారుతాను ప్రభువా. ప్రపంచ దేశాలకు నేను ఆశీర్వదకరంగా ఉంటాను ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. గాడ్ విల్ బ్లెస్ యూ టుడే.